హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజైతే వీడియో ఇది చియా సీడ్స్ అనమాట. ఇది రాత్రిలో నానబెట్టుకొని పొద్దున్నైతే తాగాలన్నమాట. డైట్ చేసే వాళ్ళకు ఖచ్చితంగా కడుపులో మంట వచ్చదని చెప్పినారనమాట. ఇది కడుపులో మంట రాకన్నా ఉంటుందంట. అందుకని ఇవి అయితే నానబెట్టుకొని తాగాలి పొద్దున్నే. ఈ ఎంకులకు మంచిగా ఉంటుందంట. ఎంకులకు కన్నా వీటిలో ఒమేగా 3 ఉంటుందంట. అంటే చేపలది ఆయిల్ ఉంటుందంట. అందుకని ఎక్కువ తీసుకోవాలా. రోజుకు 2 స్పూన్లు తీసుకోవచ్చు అని చెప్పినారు. పొద్దున్నే సాయంత్రం కన్నా తాగొచ్చు. పొద్దున్నే నానబెట్టుకొని సాయంత్రం అట్ట, రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే అట్ట. ఇంక ఈరోజు నా వచ్చి ఈ చిలకడ దుంపలు అంటల్లా గెంచిగడ్డలు అవి క్యారెట్ అనమాట. అవి అయితే ఏడు చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఫైబర్ ఎక్కువ ఉండాలా, ఇది రైస్ తక్కువ ఉండాలా అని చెప్పినారు. అందుకని ఫైబర్ ఎక్కువ అంటే క్వాలిటీ ఎక్కువ ఉండాలి కదా రైస్ కన్నా అని చెప్పి నేనైతే ఒక చిలకడ దుంప పెద్దదైతే ఒక క్యారెట్ వేసినాను. ఇవి అయితే బాయిల్ అవుతున్నది. ఇంక ఈ ఉడిగెత్తలకి మనం అంతలోకి కొంచెం ఓడిసి తీసుకొని నానబెడదామని చెప్పి కొన్ని అయితే ఒక కప్పు మెజర్మెంట్ చేసుకొని తీసుకోవాలా. కొన్ని నీళ్ళు వేసి దుమ్ము ఏమన్నా ఉంటుంది ఏమని కడుగుతున్నాను అనమాట. అంటే వాళ్ళు ఇచ్చిన కప్పు ప్రకారం తీసుకోవాలా. ఇంకా అవి అయితే తీసేసి కొంచెం నానబెట్టి అప్పుడప్పుడే అట్లా జీలకొడతానే నానిపోయినాయి అనమాట. ఇంతే క్వాలిటీ తీసుకోవాలని చెప్పి మనకు ఒక చాట్ ఇచ్చారు. ఆ చాట్ ప్రకారం ఫాలో అవ్వాలా. మనం ఎక్కువ తినకూడదు, మనం తక్కువ తినకూడదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి క్వాలిటీ చూపించాలి కాబట్టి. ఇంకా ఇంతే పెరుగని చెప్పినారు. ఇంకా అంతే కొలిచి అయితే ఒక 8 మీసం తెచ్చుకోవాలా, చిన్నది కొలుచుకునేది. దాని ప్రకారం దాని మీద ఎంత పెట్టి క్వాలిటీ ఎంత వస్తుందో చూసుకొని అటైతే చేయాలన్నమాట. ఇంకా నానతాదిలే అవి ఉడికే తలకి అని చెప్పి దీన్ని అయితే నానబెట్టినాను. పెరిగేసి కొంచెం సాల్ట్ వేసి ఇది నానబెట్టి పెరుగు అన్నం లాగా చేసినాను. అంటే అన్నం లాంటి పెరుగు అన్నం అనమాట. బాగుండింది తినేదానికైనా. అంటే ఎట్లుండిందంటే జున్ను ఉంటుందా అట్లుండింది. అది జున్ను మాదిరిగా ఉండింది కొంచెం, అంటే మెత్తంగా అట్లుండింది. ఇంకా మిగిలినవి కన్నా ఓట్స్ ఉంటే దాంట్లో వేసాను. ఇది రైస్ ఓట్స్ అనమాట. ఇదంతా నానుతుందని దీన్ని అయితే పక్కన పెట్టేసినాను. ఇంకా అందులోకి చిలకడ దుంపగానే ఉడికేసింది. దాన్ని అయితే వంచి పక్కన పెట్టేసి ఆ నీళ్ళని తీసి తొక్క తీయాలని చెప్పి ఇవి అయితే చల్లారి పెట్టేసాను. మనకు 2 రోజులకే కొంచెం మన బరువు అనేది తెలుస్తూ ఉంటుంది. మనం హెల్తీగా తింటున్నాం కాబట్టి మన పొట్టలో ఏముండదు కాబట్టి కొంచెం లైట్గానే అనిపిస్తుంది. ఇంకా నేను ఇవన్నీ సర్ది పక్కనైతే పెట్టి ఒక చాట్ అయితే పెట్టాలి. ఇంతే క్వాలిటీ అని చెప్పి మెజర్మెంట్ రాసి ఇదైతే పెట్టేసేయాలా. ఇంకా అది పెరుగను లాంటి పెరుగను. ఇది గెంజిగడ్డలు క్యారెట్ ఉడకబెట్టుకునేది. కొంచెం తేనె అయితే వేసుకుంటున్నాను. కొంచెం తినొచ్చులని చెప్పి ఒక మామిడిపండు కోసుకొని అయితే అక్కడైతే పెట్టినాను. దాంట్లో కొంచెం అది తేనె వేసాను. ఎందుకంటే కొంచెం తీయంగా ఉండి తినొచ్చులే బాగానే అనుకొని. కానీ బాగానే ఉన్నాయి, నాకైతే నచ్చుతున్నాయి నేను తినేటివి. ఆరోగ్యం కన్నా అవి తినేది ఏం పెద్ద గొప్పలేదులే, కానీ కొంచెంసేపు తినేసి ఇచ్చేటొకట. మన ఆరోగ్యం బాగుండాలా ఫస్ట్. అందుకని ఇట్లా చేస్తున్నాను. మీకు కన్నా నచ్చుంటే లైక్ చేసి